వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 9 రోజులుగా మనం శివ మహాపురాణాన్ని ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున సతీ శంకరుల యొక్క వివాహము, శివభక్తి యొక్క మహిమ, సతీదేవి శ్రీరామచంద్రుణ్ణి పరీక్షించటం, ఆ తర్వాత పరమేశ్వరుడు సతీదేవిని మానసికంగా పరిత్యాగం చేయటం, దక్షుడు శివుడితోటి విరోధం పెట్టుకోవటం, దక్షయజ్ఞం, ఆ దక్షయజ్ఞానికి సతీదేవి వెళ్ళడం, అక్కడ ఆమె నిరాదరణకు గురై తన తండ్రి అయినటువంటి దక్షుణ్ణి, అక్కడ యజ్ఞంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అమ్మవారు నిందించింది, ధిక్కరించి మాట్లాడింది. ఆ తరువాత ఆ తల్లి ఎంతో బాధపడింది. భర్త చెప్పినట్టు వినకుండా ఈ విధంగా వచ్చినందుకు నాకు తగినటువంటి శాస్తి జరిగింది అనుకున్నది. మళ్ళీ గనక ఇదే దేహంతో వెళితే దాక్షాయిణి యజ్ఞం ఎలా జరిగింది అని అడిగితే నా భర్త ఈ దాక్షాయిణి అనేటువంటి పేరు పిలవబట్ట నాకు ఇష్టం లేదన్నది. ఎందుకని? ఆ తండ్రి యొక్క దేహం నుంచి వచ్చిన దేహం కాబట్టి ఈ దేహంతో నాకు పని లేదు అనుకుంది. ఈ విధంగా ఆ తల్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా శపించింది. ఆ తర్వాత సతీదేవి మౌనం వహించింది, మనస్సును ప్రశాంతంగా పెట్టుకుంది, భర్తని ఆదరంతో స్మరించుకుంది. మనస్సులో ఉత్తర దిక్కుగా నేల మీద కూర్చుంది, జలంతో ఆచమనం చేసి వస్త్రంతో కప్పుకుని శుచిగా 2 కళ్ళు మూసుకుని యోగ మార్గంలో ప్రవేశించింది ఆ తల్లి. ప్రాణ అపాన వాయువులను సమానంగా చేసి ఉదాన వాయువును నాభిచక్రం నుండి ప్రయత్నపూర్వకంగా ఉత్థాపన చేసి దానిని బుద్ధితో కలిపి హృదయంలో ఉంచి కంఠం ద్వారా భూమధ్యానికి చేర్చింది. యోగ మార్గాన్ని అనుసరించి దేహములో అగ్నిని, వాయువును ధరించింది. తక్షణం భుజగభూషణుడు రాణి అయినటువంటి ఆ సతీదేవి పాదపద్మాల నుండి యోగాగ్ని ఉద్భవించింది. ఎలా ఉన్నాడు ఆ అగ్ని? ఆ మహాదేవి అలంకరణార్థం పాదాలకు అలంకరించుకున్నటువంటి కొత్త పారాణిలాగా ఉన్నాడు. శోభాయమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. కటిమండలం వరకు వ్యాపించాడు అగ్ని. అప్పుడు ఆమె యొక్క దివ్య విగ్రహానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తున్నటువంటి ఆ అగ్నిదేవుడు కెంపులు తాపినటువంటి వడ్డాణంలాగా కనిపించాడు. ఆ తర్వాత కనక కాంచీ దామకంలాగా ఆభరణ సదృశ్యంగా కనిపించాడు. వక్షస్థలం వరకు ఎగబాకినటువంటి ఆ వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు ఆ దాక్షాయణి అంగరాగంగా అలదుకున్నటువంటి కుంకుమ పువ్వు మైపూతలాగా అలంకారప్రాయంగా ఉన్నాడు. ఒక్కసారిగా సప్త జిహ్వలను సాచి చంద్రరేఖ అరురాణి లలాటం వరకు వ్యాపించినప్పుడు ఆ చంద్రశేఖరుడు యొక్క రాణి అంటే సతీదేవి ఆ అగ్ని లలాటం వరకు వ్యాపించింది. ఆ సమయంలో ఆమె యొక్క ఫాలభాగంలో బాలసూర్య ప్రభలతో కుంకుమ బొట్టులా ఉన్నాడు అగ్నిదేవుడు. ఆ తరువాత సీమంత వీధికి ఎగబాకాడు. సీమంతం అంటే పాపిడి. అప్పుడు సింధూర రజనంలాగా ఉన్నాడు. సింధూరంలాగా మెరిసిపోయినాడు అగ్నిదేవుడు. గిరిశిఖరాల వంటి నాలుకలను సాచి
చుట్టుముట్టినటువంటి ఆ సప్త జిహ్వుడు తన యొక్క జిహ్వా రూపాలైనటువంటి జ్వాలల మధ్య ఆ శంకరుడు పత్ని అయినటువంటి సతీదేవి సప్తగిరుల అంతరాళంలో లోక రక్షా దీక్షను వహించి స్థిరంగా నెలకొన్నటువంటి లోక పావని అయినటువంటి బాలాదేవిలాగా పరమోత్కృష్టంగా మహా తేజో విరాజమానంగా ఉన్నది ఆ తల్లి. ఆ దృశ్యాన్ని అక్కడున్న వాళ్ళందరూ దిగ్భ్రాంతులై చేష్టలు ఉడిగిపోయి చూస్తూ ఉన్నారు. వెంటనే కల్మషాలాన్ని తొలగిపోయినటువంటి ఆ సతీదేవి యొక్క దేహం ఆమె యొక్క ఇచ్ఛను అనుసరించి అగ్ని చేత భస్మం చేయబడి కింద పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూచిన వాళ్ళందరూ విస్మయాన్ని పొంది పెద్ద పెద్దగా ఆహాకారాలు చేశారు. వాళ్ళందరూ కూడా దక్షుణ్ణి నిందించి తమను తాము అపరాధులుగా భావించుకుని వివేకాన్ని పొందారు. అప్పుడు అమ్మవారు దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళకి వివేకం వచ్చింది. వెంటనే రుద్రుడి యొక్క సేవకులు నందీశ్వరుడు మొదలైన వాళ్ళంతా 60,000 మంది రుద్రగణం వాళ్ళు మహారౌద్రంగా హాహాకారాలు చేశారు. వాళ్ళ యొక్క ఆయుధాలు పైకెత్తి వాద్యధ్వనుల చేత దిక్కులు పిక్కటిల్లేటట్లుగా ప్రళయాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. కొందరైతే వ్యాకుల చిత్తులై తమ ఆయుధాలతోటి తామే ఖండించుకుంటున్నారు. నశించగా మిగిలిపోయిన వాళ్ళు దక్షుణ్ణి సంహరించడానికి ముందు గురికారు. ఆ దృశ్యాన్ని చూచి తక్షణమే ఆధ్వర్యం వహిస్తున్నటువంటి భృగు మహర్షి యజ్ఞాన్ని నాశనం చేసేటటువంటి రాక్షసులని సంహరించే యజుర్వేద మంత్రాలతోటి దక్షిణాగ్ని యందు హోమం చేశాడు. వెంటనే ఋషభులు అనేటువంటి దేవతలు వేలాదిగా అగ్నిహోత్రం నుంచి పుట్టుకొచ్చారు. ఓ మహర్షులారా, అప్పుడు ప్రమథులకి ఋషభులకి మధ్య మహాభీభత్సంగా యుద్ధం జరిగింది. బ్రహ్మతేజస్కులైనటువంటి ఆ ఋషభులు అద్భుతంగా పరాక్రమం చూపించారు. వాళ్ల పరాక్రమానికి ఈ ప్రమథగణాలన్నీ కూడా పలాయనం చిత్తగించారు. ఇంద్రాది దేవతలు, లోకపాలులు, మరుద్గణాలు, విశ్వేదేవతలు, అశ్వినీ దేవతలు, ఋషులు అందరూ కూడా తూష్ణీభావం వహించారు. కొందరు విష్ణువుని ప్రార్థించారు. కొందరు విఘ్నం లేకుండా యజ్ఞం పరిసమాప్తి కోసం ఉద్వేగంతో సమాలోచనలు చేశారు. కానీ బుద్ధిశాలి అయినటువంటి విష్ణుమూర్తి మాత్రం సతీదేవి దేహత్యాగం వల్ల, రుద్రగణాలను తరిమివేయటం వల్ల భవిష్యత్తులో సంభవించబోయే దుష్ఫలితాన్ని గురించి ఆలోచించి మనసు ఆయనకి ఉద్విగ్నం జరిగింది. అంటే ఉద్విగ్న మానసుడైనాడు. అప్పుడు ఆకాశవాణి పలికింది, ఓ మహర్షులారా, బీభత్స రసప్రధానమైనటువంటి ఈ ఘట్టంలో అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా ఆకాశవాణి వినపడింది. ఓ దక్ష, యథార్థాన్ని తెలుసుకుని నువ్వు ఈ యజ్ఞ ప్రక్రియను అనుష్ఠానం చేయలేదు. కేవలము దంభాచార పరాయణుడు అయ్యావు. శైవ శిఖామణి అయినటువంటి దధీచి మహర్షి చెప్పినటువంటి హితమును పెడచెవును పెట్టావు. ఆయన మాటలను పాటించి ఉంటే అందరికీ ఆనందము, శుభము కలిగి ఉండేవి. సర్వమంగళ అయినటువంటి సతీదేవిని అవమానం చేశావు. బ్రహ్మపుత్రుడనేటువంటి గర్వం చేత, ప్రజాపతులందరికీ అధ్యక్షుడనేటువంటి గర్వం చేత మోహితుడవైపోయినావు. ఆ పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి ఆ సతీదేవి, ఆమె పరమతత్వమైనటువంటి బ్రహ్మస్వరూపిణి. తెలుసుకోలేకపోయావు. నీ కూతురు అనుకున్నావు. శంభుడు పరాత్పరుడు, కేవలము నీ అల్లుడు అనుకున్నావు. అటువంటి జగత్కారణుడైనటువంటి శివుడికి యజ్ఞభాగాన్ని ఇవ్వకుండా తప్పు చేశావు. ఆదిశేషుడు ఎవడి యొక్క పాదధూళిని నిత్యము తన యొక్క 1000 పడగలతోటి ప్రీతిగా ధరిస్తున్నాడో అటువంటి శివుడి శక్తి అయినయా సతీ. ఓ దేవతలారా, రుద్రుడు లేనటువంటి ఈ యజ్ఞం ధ్వంసం కాబోతోంది. కాబట్టి మీరంతా కూడా వెంటనే మీ స్థానాలకు వెళ్ళిపోండి అని ఆకాశవాణి మాట్లాడింది. ఆకాశవాణి యొక్క మాటలకు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయినారు. ఇక అక్కడ వృషభుల చేత తరమబడ్డనటువంటి ఆ శివగణం కైలాసానికి వెళ్ళిపోయినారు.
రుద్రుడికి అంతా కూడా విన్నవించారు, యథాతథంగా చెప్పారు. దక్షుడు చేసినటువంటి నిందని, సతీదేవి పొందిన అవమానాన్ని, ఆమె దేహత్యాగం చేయటం గూర్చి శివగణం నోటలో విన్నాడు రుద్రుడు. భగ్గున మండిపడ్డాడు. భూమి కంపించింది. వెంటనే ఒక జటను ఓడబెరికి ఆ పర్వతం మీద క్రోధావేశంతో విసిరి కొట్టాడు. హరహర మహాదేవ! ఓ మహర్షులారా, ఆ జట 2 ముక్కలై అందులో నుండి ప్రళయకాల మహాభైరవాకరావం పుట్టింది. పూర్వభాగం నుండి మహాభీముడు, గణాగ్రణి అయినటువంటి వీరభద్రుడు పుట్టాడు. పూర్వభాగం అంటే ముందు భాగం నుంచి. పుడుతూనే ఆయన ప్రళయ కాలాగ్నిలాగా ఉన్నాడు. 1000 భుజాలతోటి ఆ వీరభద్రుడు భూమండలాన్ని మొత్తం చాపలాగా చుట్టి ఆ పైన 10 అంగుళాలు ఆక్రమించాడు. ఆ పైన మహారుద్రుడి యొక్క కోప నిశ్వాసం నుండి 100 జ్వరాలు పుట్టుకొచ్చినాయి. 13 సన్నిపాత రోగాలు పుట్టివచ్చినాయి. జట యొక్క ఉత్తర భాగం, 2వ భాగం నుండి భూతకోటి పరివృతమైనటువంటి మహాకాళి పుట్టింది. జట నుంచి వీరభద్రుడు పుట్టాడు. అలాగే 2వ భాగం నుంచి మహాకాళి పుట్టింది. మూర్తిమంతమైనటువంటి ఆ క్రూర జ్వరాలు సర్వలోకాలను భయపెడుతూ సర్వాన్ని దహిస్తాయా అన్నట్లుగా కనపడ్డాయి. ఆ వీరుడైనటువంటి వీరభద్రుడు 2 చేతులు జోడించి పరమేశ్వరుడికి నమస్కారం చేసి వినయంగా ప్రార్థించాడు. హే మహాప్రభు, మహారుద్ర, నీవు అతి భయంకరుడివి. సూర్య చంద్రాగ్నులు నీ యొక్క నేత్రాలు. నా కర్తవ్యమేంటి? నన్ను ఆజ్ఞాపించండి. అరక్షణంలో సముద్రాలను శోషింపజేయమంటారా? పర్వతాలను పిండి చేయమంటారా? ఈ సమస్త బ్రహ్మాండాన్ని బూడిది చేయమంటారా? దేవతలందరినీ అవమానించమంటారా? మునులను కోపంతో శిక్షించేదా? ఈ వాయు సంచారాన్ని నిరోధించేదా? నీ అనుగ్రహం వల్ల నేను చేయలేనటువంటి పని లేదు. నాతో సమానమైనటువంటి పరాక్రమవంతుడు లేడు. హే శంభో, మీ సంకల్ప మాత్రం చేతనే కార్యాలన్నీ నెరవేరుతాయి. అలాంటి మీరు వాక్కు చేత శాసిస్తే నేను ఎలాంటి కష్టతరమైనటువంటి కార్యాన్నైనా నెరవేరుస్తాను. స్వామి, అంతా మీ అనుగ్రహం. అప్పుడు సర్వమంగుళైనటువంటి రుద్రుడు వీరభద్రుడి యొక్క ఉత్సాహ వచనాలకు సంతోషపడి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. నాయనా వీరభద్ర, నా యొక్క ఆజ్ఞను వెంటనే నెరవేర్చి నాకు సంతోషం కలిగించు. కలుడు, మహాగర్వి, మూర్ఖుడు అయినటువంటి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ పరికరాలను భస్మం చేసి, అంతేకాదు దేవగంధర్వ యక్షులను ఇంకా అక్కడున్న వాళ్ళందరినీ భస్మం చేయి. అక్కడ విష్ణువు, బ్రహ్మ, యముడు కూడా ఉన్నారు. వాళ్లను కూడా పడగొట్టు. దధీచి మహర్షి యొక్క మాటలను ఉల్లంఘించి ఎవడైతే అక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ భస్మం చేయి. నానా రక్షణ మంత్రాలతోటి వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి అగ్నిజ్వాలలతో దహించిపడే. హే వీర, దక్షుడు మొదలైన వాళ్ళందరినీ, వాళ్ళ భార్యలను, బంధువులను అవలీలగా భస్మం చేసి నీళ్లలో కలిపి పానం చేసి, యజ్ఞంలో వేద విధులను పరిరక్షించే ఋత్విక్కులను కూడా వదలద్దు. ఎందుకని? ఈశ్వరుడు లేని యజ్ఞం చేసి తప్పు చేశారు వాళ్ళు. అంటే అటువంటి ఘోరం చేసినటువంటి వాడు బ్రాహ్మణుడే అయినా కూడా వాడు కూడా శిక్షార్హుడే అని ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. ఇక వీరభద్రుడు బయలుదేరుతున్నాడు ఆయన యాత్ర. మహేశ్వరుడి యొక్క మాటలు ఆదరంతో విని ఆయనకు మళ్లీ ప్రణామం చేసి శివుడి యొక్క శాసనాన్ని శిరస వహించి యజ్ఞస్థానానికి బయలుదేరాడు మన వీరభద్రుడు. ఆయనకు తోడుగా అరివీర భయంకరులు, ప్రళయాగ్ని సదృశులు అయినటువంటి కోట్లాది గణాలను శంభుడు ఆయన వెంట పంపించాడు. ఆ గణాలు వీరభద్రుడి వెనక ముంద నడుస్తున్నారు. కాలకాలుడైనటువంటి వారితోటి కూడి సహస్రభుజుడు, నాగాభరణ శోభితుడు అయినటువంటి వీరభద్రుడు
భీకరుడై ఒక రథం మీద ఎక్కి బయలుదేరాడు. ఆ రథం 10,000 చేతుల ప్రమాణం ఉన్నది. 10,000 సింహాలు లాగుతున్నాయి దాన్ని. ఇంకా అనేకమైన సింహములు, శార్దూలాలు, అలాగే మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, ఏనుగులు ఆ రథానికి పార్శ్వరక్షకులుగా నడుస్తున్నాయి. కాళికాదేవి, కాత్యాయని, ఈశాని, చాముండ, మర్దిని, భద్రకాళి, భద్ర, వైష్ణవి, ఈ 9 మంది దుర్గలతో కూడి మహాకాళీదేవి భూతగణ సేవితి అయి భూతగణాలన్నీ ఆమెను సేవిస్తూ ఉండగా దక్షుడి యొక్క సంహారం కోసం బయలుదేరింది. వాళ్లతో పాటుగా శాకిని, ఢాకిని, ప్రమథగణాలు, యక్షులు, కూష్మాండులు, చటకులు, ఇటువంటి బ్రహ్మరాక్షసులు కూడా బయలుదేరి వెళ్లారు. వీరులైనటువంటి భైరవులు, క్షేత్రపాలకులు శివాజ్ఞ చేత నడిచారు. యోగిని సమూహం 64 గణాలతో బయలుదేరింది. గణాధ్యక్షులు ఎవరు అంటే శంకుకర్ణుడు, కేకరాక్షుడు, వికృతుడు, విశాఖుడు, పారియాత్రకుడు, సర్వాంకకుడు, జ్వాలకేశుడు, సమదుడు, దుద్రభుడు, కపాలీషుడు, సర్వాంకుడు, కోటికుండు, విష్టంభుడు, వీళ్ళందరూ కూడా అనేక సంఖ్యా గణాలతోటి బయలుదేరారు. వీళ్లే కాకుండా సంనాదుడు, పిప్పలుడు, ఆవేశనుడు, చంద్రతాపనుడు, మహావేశుడు, కుండి, పర్వతకుడు, కాలుడు, కాలకుడు, మహాకాలుడు, అగ్నికృత్, అగ్నిముఖుడు, ఇటువంటి మహానుభావులు కంటి చూపులతో మంటలు రేపే భయంకరమైన ఆకారాలు కలిగిన వాళ్ళు కోట్ల సంఖ్యా గణాలతోటి ఆ దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వీరభద్రుడు వెంట బయలుదేరారు. అంతేకాకుండా ఆదిత్యమూర్ధుడు, ఘనావహుడు, సన్నాహుడు, కుముదుడు, అఘోషుడు, కోకిలుడు, కాష్టాగూఢుడు, సుకేసి, వృషభుడు, సమంత్రకుడు, కాకపాదోదరుడు, సంతానకుడు, వీళ్లు కూడా అసంఖ్యాకమైనటువంటి తమ గణాలతోటి అట్టహాసంగా వీరభద్రుణ్ణి అనుసరించి వెళుతూ ఉన్నారు. ఈ విధంగా వీరుడైనటువంటి వీరేశుడు అనేటువంటి వాడు శివుడి యొక్క ఆజ్ఞతోటి 1120 కోట్ల గణాలు, అంటే 120 కోట్ల గణాలు, 1000 కోట్ల భూతాలతోటి, రోమాల నుండి పుట్టినటువంటి 3 కోట్ల కుక్కలతోటి అతి సంభ్రమంతో కదిలాడు ఆ వీరేశుడు. శూలము, ముద్గరము, గద, పరశువు, క్షురిక, ఖడ్గము, ముసలము ఇటువంటి ఆయుధాలను ధరించి శంఖము, పటాహము, భేరి, కాహళకము, మురజ, మర్దళ, శృంగ ఇటువంటి వాద్యధ్వనులు, భోనభోంతరాళాలను దద్దరిజ్జులు చేస్తూ ఉంటే రుద్రగణం ఆ వీరభద్రుడు వెంట కదిలింది. అది సంరంభం. ఎంత అద్భుతంగా వర్ణించాడు వ్యాసుల వారు. వీరభద్రుడు ఆ విధంగా అతిశయంతో జైత్రయాత్ర సంరంభుడై బయలుదేరగానే ఇక్కడ దక్షుడు ఉన్నటువంటి ప్రాంతంలో యజ్ఞశాలలో దక్షుడికి అలాగే ఇతర దేవతలకి, ఋషులకి అనేకమైనటువంటి అపశకునాలు కనపడ్డాయి. అనేక ఉత్పాతాలు కనపడ్డాయి. దక్షుడి యొక్క ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ తొడ అదిరిని. మగవాళ్ళకి ఎడమ వైపు అదిరితే అశుభం. భూమి కంపించింది. మధ్యాహ్నం పూట నక్షత్రాలు కనపడ్డాయి. దిక్కులన్నీ దుమ్ము ధూళితోటి నిండిపోయినాయి. సూర్యుడు అనేక రంగులలో, అనేక పరివేశ మండలాలతోటి వింతగా భయంకరంగా కనపడ్డాడు. విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ నక్షత్రాలు నేల రాలిపోయినాయి. తారామండలాలు వక్ర మార్గంలో పయనించటం మొదలుపెట్టినాయి. వేలాది గద్దలు దక్షుడి యొక్క శిరస్సును స్పృశించినాయి. గద్ద గనక శిరస్సును తాకింది అంటే మృత్యు ఖాయం. గద్దల యొక్క రెక్కల నీడలతోటి యాగమండపం రాహుగ్రస్తమైనటువంటి సూర్యమండలంలాగా కాంతి విహీనంగా కనపడింది. ఆ యాగశాల ప్రాంగణంలో నక్కలు ఊళలు వేసినాయి. అడవి పందులు వికృతమైన ధ్వనులు చేసినాయి.
తెల్లటి తేళ్లు పుట్టినాయి, ఉల్కలు వర్షించినాయి, ఉల్కాపాతం జరిగింది. దుమ్ము వర్షం కురిపిస్తూ తీవ్రంగా గాలులు వీచినాయి. సుడిగాలుల వల్ల సర్వము కంపించిపోయింది. యజ్ఞశాల ఊర్ధ్వంగా పైకి లేచింది. మిడతల దండు ఆ ప్రాంతం అంతా కప్పేసింది. దక్షుడు మొదలైన వాళ్ళ యొక్క రక్తాన్ని వమనం చేసుకున్నారు. వాళ్ళకి రక్తవాంతులైన వాళ్ళందరూ గాలిలో పెట్టిన దీపంలాగా ఉనికిపోతున్నారు. ఏదో శస్త్రాలు వచ్చి వాళ్ళ శరీరానికి తాకితే ఎంత బాధ కలుగుతుందో అట్లా ఏడుస్తున్నారు. రక్తం వర్షంగా కురుస్తున్నారు. దిక్కులన్నీ అంధకార బంధురమైపోయినాయి. అలాగే దిక్కులన్నీ అగ్నిజ్వాలలతో నిండి వేడెక్కిపోయినాయి. నదీ తీరంలోని చెట్లలాగా అందరూ నేలకూలిపోయినారు. కర్రదెబ్బలు తిన్న క్రూర పాముల్లాగా చైతన్యరహితులై పడి ఉన్నారు. కొందరు బంతుల్లా పైకెగిరిపోయారు. వాళ్ళ యొక్క రోదన ధ్వనుల యొక్క ధ్వనులు జలపక్షుల యొక్క కలకలరావాల్లాగా ఉన్నాయి. బ్రహ్మ విష్ణువులతో సహా అందరూ కూడా తాబేళ్లలాగా భయంతో ముడుచుకుపోయి దుఃఖితులైపోయారు. దక్షుడు ఆ మహా ఉత్పాతాన్ని చూచి భయంతో వణికిపోయినాడు. వెంటనే తన ప్రభు లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తిని ఆశ్రయించి ఈ విధంగా ప్రార్థించాడు. హే దేవదేవ, హరే విష్ణు దీనబంధు, ఓ కృపానిధి, నువ్వు నన్ను నా యజ్ఞాన్ని రక్షించాలి. యజ్ఞము నీ స్వరూపం. సర్వవ్యాపకుడైనటువంటి నీవు రక్షించకపోతే నన్ను మరెవరు రక్షించగలుగుతారు అంటూ పరిపరి విధాలుగా ప్రార్థించి ఆయన పాదాలు పట్టుకొని అట్టనే ఉండిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి దక్షుడిని పైకి లేపి మనస్సులో తన స్వామి అయినటువంటి శివుణ్ణి స్మరించుకుని దక్షుడితో అంటున్నాడు. విష్ణుమూర్తి, దక్ష తత్వాన్ని తెలుసుకోలేక సకల జగదాధీశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ శివుణ్ణి అవమానించం. శివుడిని గనక తిరస్కరిస్తే కార్య సాఫల్యం చేకూరదు. ఎక్కడ పూజింపదగినటువంటి వాళ్ళు పూజింపబడకుండా అపూజ్యులు పూజింపబడతారో అక్కడ దరిద్రము, మరణం, భయం, నాశనము సంభవిస్తాయి. ఇప్పుడు మహాభయం సంప్రాప్తమైంది. ఇప్పుడు మేమందరం సమర్థులం అయినా కూడా దీనిని మేము నివారించలేము. ఇదంతా కూడా నీ యొక్క దుర్నయం వల్ల జరిగింది, అహంకారం వల్ల జరిగింది. విష్ణువు యొక్క మాటలకు దక్షుడు చింతాక్రాంతుడైనాడు. ఆయన వదనం పాలిపోయింది, కూలబడిపోయాడు. ఇంతలో గణసహితుడై వీరభద్రుడు యజ్ఞస్థలాన్ని సమీపిస్తున్నాడు. ఆ రుద్రగణాలు సింహనాదాలు చేస్తూ ముందుకు వస్తున్నాయి. దానివల్ల 3 లోకాలు కంపించిపోయినాయి. ఆకాశమంతా చీకట్లు ముసురుకున్నాయి. సముద్రాలు అల్లకల్లోలమైనాయి. ఆ సైన్యం యొక్క సంరంభాన్ని చూసినటువంటి దక్షుడు భార్యాసహితుడై విష్ణువు యొక్క పాదాల మీద ఒక దండంలాగా పడిపోయి ఎలాగైనా రక్షించమని కోరుకుంటున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి దక్షుడికి శివతత్వాన్ని బోధించాడు. ఓ దక్ష, ముందు నీ క్రూర బుద్ధిని విడిచిపెట్టు. నైమిసారణ్య క్షేత్రంలో జరిగినటువంటి వృత్తాంతం నీకు గుర్తులేదా? రుద్రుడి యొక్క కోపాగ్ని నుండి నిన్ను రక్షించగలవాడు ఇక్కడెవడూ లేడు. ఓరి దుర్మతి, ఏం చేయాలో ఏం చెయ్యకూడదో తెలియనటువంటి అవివేకువు నీవు. కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళలా కర్మఫలాన్ని ఇవ్వదు. ఏ కర్మాచరణం వల్ల మానవుడు ఉన్నతిని పొందుతాడో అది అతడికి కర్తవ్య కర్మ అవుతుంది. కర్మ ఫలాన్నిచ్చేవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడి యొక్క అర్చనను విడిచిపెట్టి కేవలము జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి జ్ఞానులు కాని, జ్ఞానాన్ని విడిచిపెట్టి కేవలము కర్మలను ఆశ్రయించినటువంటి కర్మఠులు కాని ఉత్తమ గతిని పొందలేరు. నీ అవివేకానికి ఫలితంగా ఈ ముప్పు సంభవించింది. రుద్రుడి యొక్క కోపాగ్ని నుండి పుట్టినటువంటి ఆ వీరభద్రుడు అకాల రుద్రుడై నీ యజ్ఞాన్ని మనందరినీ నాశనం చేయటానికి వస్తున్నాడు. అతడికి అశక్యం అనేది లేదు. మనందరినీ కాల్చి చంపిన తర్వాతే ఆ వీరభద్రుడు ప్రసన్నుడవుతాడు. దధీచి మహర్షి చేసినటువంటి శపథాన్ని
భ్రమచేత ఉల్లంఘించి నేనిక్కడనే ఉన్న కారణంగా నీతో పాటు నాకు కూడా ఈ దుఃఖం అనివార్యమైంది. చూడండి, అంటే ఏమిటి దీని అర్థం? దుష్టులతోటి దుర్మార్గులతోటి కలిసి ఉన్న మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి అని మనకు చెబుతున్నాడు విష్ణుమూర్తి ఇక్కడ. కాబట్టి దుర్మార్గులు ఉండే చోట, దుష్టులు ఉండే చోట మనం ఉండకూడదు. ఓ దక్ష, ఆ వీరభద్రుణ్ణి నివారించగలిగే శక్తి నాకైతే లేదు. నేను కూడా శివద్రోహం చేశాను. శివద్రోహికి 3 లోకాల్లో 3 కాలాల్లో సుఖం లేదన్నాడు. ఈ సుదర్శన చక్రం వీరభద్రుణ్ణి ఏమి చేయలేదు. ఇది శైవ చక్రం, శివభక్తుల జోలికి వెళ్ళదు. నిజానికి ఈ చక్రం మనందరినీ ఈపాటికే సంహరించకపోవటాన్ని గొప్ప దయగా భావించాలి. ఇకపైన ఈ చక్రం నా దగ్గర ఉండబోదు. మనమందరం ఇప్పుడు వీరభద్రుణ్ణి ఆదరాభిమానాలతో పూజించినా అతడు మనల్ని రక్షించడు. అతడి చేతిలో మనకు అవమానం తప్పదు. ఇప్పుడు అకాల ప్రళయం వచ్చి పడింది. మనమందరం వినాశనం యొక్క ముంగిట్లో ఉన్నాం. 3 లోకాల్లో మనకు శరణిచ్చేవాడు లేడు. అసలు శివద్రోహికి రక్షణ ఇచ్చేవాడు ఎవడుంటాడు? దధీజీ మరియు సతీదేవి యొక్క శాపానంతరం నేను వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీ చెడు సహవాసం అనే పాపం వల్ల వెళ్ళలేకపోయాను. ఆ కాలభైరవుడు పూర్వం కాశీలో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును కొనగోటితో గిల్లాడు. ఇప్పుడేం చేస్తాడు? ఇంతలో వీరభద్రుడు సైన్య సమేతంగా వచ్చాడు అక్కడికి. ఈ విధంగా విష్ణుమూర్తి పలికినటువంటి హితోపదేశాన్ని గుండెదిటవలేనటువంటి మాటలుగా భావించాడు వాడు. అంటే ధైర్యం లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. విష్ణుమూర్తిని పరిహాసం చేశాడు. వెంటనే దేవేంద్రుడు కూడా బుట్టలో పడిపోయాడు. విష్ణుమూర్తి ఈ విధంగా మాట్లాడుతుంటే దేవేంద్రుడు కూడా ఆశ్చర్యం కలిగింది. ఏంది ఇంత పిరికి మాటలు మాట్లాడుతున్నాడని. అప్పుడు ఆ దేవేంద్రుడు వజ్రపాణి అయి సకల దేవతా సమూహంతో కూడి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇంద్రుడు ఐరావతనాన్ని, అగ్నిదేవుడు మేకని, యముడు దున్నపోతుని, నిరుతి ప్రేతాన్ని, వరుణదేవుడు మొసలిని, వాయుదేవుడు లేడిని, కుబేరుడు పుష్పకాన్ని అధిరోహించి వాళ్ళ ఆయుధాలు చేతపట్టుకొని యుద్ధానికి సిద్ధపడ్డారు. అష్టదిక్పాలకుల యొక్క అనుచర గణమంతా కూడా వాళ్ళ ఆయుధాలు ధరించి అవక్ర పరాక్రమంతో వాళ్ళ యొక్క నాయకుల వెంబడ నిలబడ్డారు. ఒక్కసారిగా శంఖ, భేరి, పటాహ, దుందుపి, డింటిమాల యొక్క ధ్వనులు మెరిసిపోయినాయి. అక్కడ మోగినాయి. దేవతలకి రుద్రగణాలకి మధ్య భయంకరమైన పోరు మొదలైంది. శివమాయా మోహితులైనటువంటి దేవతలు రుద్రగణాలను అత్యుత్సాహంతో నొప్పించడం మొదలుపెట్టారు. బల్యాలతోటి, బాణాలతోటి, ఖడ్గాలతోటి, పరశువులతోటి, ముద్గరాలతోటి, ముద్గరం అంటే ముళ్ళగద, తోమరాలతోటి, నానా విధమైనటువంటి మారుణాయుధాలతోటి చేతులు నరికి, శిరస్సులపై మోది, పొట్టల్లో పుడిచి, మెడలు నులిమి, కాళ్లను విరిచి, కనుగుడ్లు పీకి, పేగులు తెంచి, రక్తధారలను వర్షింపజేసి ఆ శివగణాలను యుద్ధంలో పలాయనం చిత్తగించేలాగా చేశారు. దేవతల యొక్క ఈ మొదటి విజయానికి కారణం భృగు మహర్షి యొక్క మంత్రబలం. ఇది తెలుసుకోవాలి. ఆయన మహాతపస్వి. ఆయన ఆ భృగు మహర్షి యజ్ఞదీక్షితుడై దక్షుని సంతోషపెట్టడం కోసం మంత్రోచ్చాటన చేశాడు. గణాలన్నీ వెనక్కి తిరిగి రావడం చూశాడు వీరభద్రుడు. వెంటనే తోకచుక్క వంటి తన చేతిని ఊపుతూ ప్రోత్సాహ వచనాలను పలుకుతూ మహాత్రిశూలాన్ని ధరించి పశువుల కాపరి మందను బళ్లించినట్లుగా గణాలన్నీ తిరగొట్టాడు. అప్పుడు గణాలు దేవతలను కత్తులతో నరికారు, ఇనప రోకళ్లతో పొడిచారు, గండ్రగొడ్డలతో వేటాడారు, రంపాలతో పరపరా కోశారు, ఇనప గుదియలతోటి మొత్తారు, బల్యాలతో గుచ్చారు, శూలాలతో తూలించారు,
త్రిశూలాలతో పేగులు లాగి మహాభీభత్సంగా సంహరించడం మొదలుపెట్టారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.